అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వాగతం సుస్వాగతం నా ఈ కథల ప్రపంచంలోకి. యథావిధిగా కథలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కథను షేర్ చేయండి, మంచిని ఎంకరేజ్ చేయండి. ఈ వారం మన కథాంశం తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. మన కథ తన శాంతమే తనకు రక్ష, శాంతమే రక్ష. ఎలాగా చూద్దామా? ఒకరోజు బలరామకృష్ణులు సాత్యకి కలిపి వనవిహారానికి వెళ్తారు. బలరామకృష్ణులు ఇద్దరు అన్నదమ్ములు. మరి సాత్యకి ఎవరు? సాత్యకి ఎవరు అంటే అతని గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది. చిన్నగా తెలుసుకోవాలి అంటే కురుక్షేత్ర సంగ్రామంలో పాండవ పక్షపాతి అయ్యి శ్రీకృష్ణ పాండవులకి తన వైపుగా ఉండి ఆ కురుక్షేత్ర సంగ్రామానికి విజయాన్ని అందుకునేటట్టుగా సహకరిస్తాడు పాండవులకి. అప్పటి నుంచి శ్రీకృష్ణుడికి అతను అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు. ఆ ముగ్గురు కలిసి వనవిహారానికి వెళ్తారు. అలా వెళుతూ మాట్లాడుకుంటూ ఒక పెద్ద అడవిలోకి వెళ్ళిపోతారు ముగ్గురు. వెళ్ళిపోగానే అటు ఇటు చూస్తుంటే ముందుకు వెళ్ళడానికి ఉండదు, వెనక్కి వెళ్ళడానికి ఉండదు. చీకటి పడిపోతుంది. ఎలాగో ఇంకా రాత్రి అక్కడే ఉండడానికి నిర్ణయించుకుంటారు. అప్పుడు అందరికీ నిద్ర వస్తుంది. నిద్ర వస్తే ముగ్గురు పడుకుండిపోతే ఏదో ఒకటి దాడి చేస్తే ఎలాగా అని చెప్పి శ్రీకృష్ణుడు ఒక సలహా ఇస్తారు. ఇద్దరు పడుకుని ఒకరు కాపలా కాద్దాము అని చెప్పి. మరేముంది, తప్పకుండా మిగతా ఇద్దరు ఒప్పుకుంటారు. అప్పుడు బలరామకృష్ణులు ఇద్దరు ఒక చెట్టు కింద శాత తీరుతారు. సాత్యకి కాపలా కాస్తూ ఉంటాడు. అతను అటు ఇటు గస్తీ తిరుగుతూ ఉంటే ఈలోగా ఎక్కడి నుంచో ఒక బ్రహ్మరాక్షసుడు వస్తాడు. వచ్చి గబగబా బలరామకృష్ణుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు, వాళ్ళని ఏదో ఒకటి చేయడానికి. మరి గస్తీ కాస్తున్నాడు కదా సాత్యకి, అతను వెంటనే తన ఆయుధాన్ని తీసుకుని కోపోద్రిక్తుడై విపరీతమైన కోపంతో ఆ రాక్షసుడి మీద దండయాత్రకు వెళ్తాడు. వెళ్ళగానే ఆ రాక్షసుడి రూపం భీకర రూపం అయిపోతుంది. ముందు వచ్చిన రూపానికన్నా రెట్టింపు అయిపోతుంది. అయినా సరే ఎంతో కోపం వచ్చేసి మా వాళ్ళ మీద వస్తావా అని చెప్పి కోపంగా అతడి మీద యుద్ధానికి వెళ్తాడు, ప్రయత్నం చేస్తాడు. ఎంత ప్రయత్నం చేసినా ఇతని కోపం అధికమవుతున్న కొద్దీ అతని రూపం ఇంకా అధికమైపోతూ ఉంటుంది. ఎక్కడ ఎంతసేపు యుద్ధం చేసినా సరే ఈ సాత్యకి వీలు పడదు. ఈలోగా ఇతని కోపానికి అతను భీకర రూపం దాల్చి అతని ముందు ఈ సాత్విక చిన్న బొమ్మలా అయిపోతాడు. అయిపోగానే అతన్ని ఆ రాక్షసుడు చేత్తో పట్టుకుని గిరగిర తిప్పేసి పడేసి వెళ్ళిపోతాడు. చంపడు కానీ ఓడిపోతాడు. ఈ సాత్వికి పడిపోతాడు కిందని. ఈలోగా బలరాముడికి తెలివొస్తుంది. తెలివచ్చి, సాత్వికి నువ్వు ఇంకా పడుకో, నేను ఇంతసేపు నువ్వు ఉన్నావు కదా, నేను ఇంకా కాపలా కాస్తానంటాడు. అమ్మయ్య బతుకు జీవుడు, ఇంతసేపు ఈ రాక్షసుతో పోరాడి ఒళ్ళంతా హోనం అయిపోయింది అని చెప్పి చెట్టు కింద శాత తీరితే వెంటనే నిద్రలోకి జారుకుంటాడు మన సాత్యకి. సరే, ఇప్పుడు బలరాముడు డ్యూటీ అనమాట. బలరాముడు వంతు వచ్చింది. అతనికి కాపలా కాస్తూ ఉంటాడు. ఈలోగా అదే రాక్షసుడు వస్తాడు. బలరాముడి దగ్గరికి వచ్చి రెచ్చగొట్టి నాతో యుద్ధం చేస్తావా అంటాడు. అసలే మన బలరాముడు వారు బాగా పేరేంటంటే ప్రథమ కోపి అని. అతనికి విపరీతమైన కోపం. మన కృష్ణుడు ఎంత శాంతమూర్తో బలరాముడికి అంత కోపం. అందం కూడా అంతే రెట్టింపు బలరాముడికి, కానీ కోపం కూడా అంత రెట్టింపుగానే ఉంటుంది అతనికి. సరే, అతని మీద యుద్ధానికి రాగానే విపరీతమైన కోపంతోనే అతని మీదకి హలాయుధం తీసి తన ఆ ఆయుధాన్ని తీసి యుద్ధానికి వెళ్తాడు. వెళ్తే ఇతని కోపానికి మళ్ళీ అతని రూపం రెట్టింపు అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా సాత్యకి జరిగిన ఇదే ఈ బలరాముడికి కూడా జరుగుతుంది. అతని చేతిలో కీలుబొమ్మ చిన్న బొమ్మలే అయిపోతాడు. తిప్పి పడేస్తాడు, వెళ్ళిపోగానే ఒళ్ళంతా హోనం అయిపోతుంది. ఈలోగా శ్రీకృష్ణుడు మేలుకుంటాడు. మేలుకొని, అన్నయ్య నువ్వు ఇంతసేపు కాపలా కాసావు, ఇంకా తెల్లారడానికి కొంచెం జాము సమయం ఉంది కాబట్టి నువ్వు పడుకో, నేను కాపలా కాస్తానంటాడు శ్రీకృష్ణుడు. సరే బతుకు జీవుడు అని చెప్పి ఆ చెట్టు కింద పడుకుంటాడు. అసలే యుద్ధంతో ఒళ్ళంతా హోనం అయిపోయి ఉండడం వల్ల సాత్యకిలాగే అతడు వెంటనే నిద్రలోకి జారుకుంటాడు. ఈలోగా శ్రీకృష్ణుడు గస్తీ తిరుగుతూ ఉంటాడు ఇటు అటు. కృష్ణమాయ, అతను తిరగడం ఏంటి, అతనే అంతా రక్షించే మనిషి అంటే దేవుడు. అయితే వాళ్ళ దగ్గర వాళ్ళలా ఉండాలని అలా ఉంటూ ఉంటాడు శ్రీకృష్ణుడు. అది వేరే చెప్పక్కర్లేదు. శ్రీకృష్ణుడు గస్తీ కాస్తూ ఉంటాడు. ఈలోగా అదే రాక్షసుడు వస్తాడు. వచ్చి కృష్ణుడిని చూసి కవ్విస్తాడు. నాతో యుద్ధం చేస్తావా అంటే, తప్పకుండా చేస్తానని చిరునవ్వు నవ్వుతూ సమాధానం ఇస్తాడు. ఆ ఒక్క చిరునవ్వుకే అసలు అతని భీకర రూపం కొంచెం తగ్గిపోతుంది. వెంటనే శ్రీకృష్ణుడు అడుగుతాడు, మనం మల్ల యుద్ధం చేద్దామా అని. అలాగే అని చెప్పి యుద్ధం చేస్తారు. యుద్ధం చేస్తున్నంతసేపు శ్రీకృష్ణుడు పెదవుల మీద చిరునవ్వు ఒక్క పిసరు కూడా సడలదు. మనిషి మహాశాంత స్వరూపుడే అతడితో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఆ రాక్షసుడు ఆశ్చర్యపోతాడు. ఏంటి నేను ఇన్ని దెబ్బలు కొడుతున్నా, ఇంతలా చేస్తున్నా సరే ఎన్నో ఓడుపుగా దెబ్బలు కొడుతూ అన్నిటి నుంచి తప్పించుకుంటాడు కృష్ణుడు చిరునవ్వుతోనే. అతని మీద కోపం ప్రకటించకుండా చిరునవ్వుతో అన్ని దెబ్బలను తప్పించుకుంటూ ఎంతో
ఎంతో యుక్తిపరుడే చేస్తున్నాడేంటి యుద్ధం చాలా ఇదిగా ఉందని చెప్పి ఆ రాక్షసుడు అతడు అంత కోపిస్తే అంత భీకర రూపం కూడా చిన్నగా అలా 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 ఇతను శాంతాన్ని చూసి చిన్నగా అయిపోతాడు. అయిపోయి ఆఖరికి ఎంత రూపం దాలుస్తాడంటే మన శ్రీకృష్ణుడు అరచేతిలో పట్టేంతగా ఇవిడిపోతాడు. అప్పుడు కృష్ణుడు అరచేతిలోకి తీసుకొని అతన్ని తన ఉత్తరీయం తీసి అందులో మూట కడతాడు. మూట కట్టి ఆ మూటను పక్కన పెడతాడు. ఈ లోపల ఏముంది, తెల్లారుతుంది. తెల్లారేసరికి సాత్యకి బలరాములు నిద్రలేస్తారు. నిద్రలేచి వెంటనే ఒళ్ళంతా హోనమైపోయి ఉంటుంది కదా, ఇంక వాళ్ళకి రక్త మరుగులతో దీంతో ఉంటారు వాళ్ళు. అయ్యి రాత్రంతా జరిగింది కృష్ణుడికి చెప్తారనమాట. ఇలా జరిగింది, మేము అతనితో యుద్ధం చేసాము, చాలా భీకర రూపం అని చెప్పి అతని గురించి చెప్పేస్తూ ఉంటారు. ఆహా, అవునా, అవును కృష్ణ, ఏంటి నువ్వేంటి అంటే కృష్ణుడు ఏంటంటే రాత్రి ఎలా ఉన్నాడో పగలకు పొద్దున కూడా అలాగే ఉంటాడు. ఎక్కడ చెక్కు చెదరకుండా మనిషి అలాగే అంత అందంగానే అంత నీట్గానే అంత శుభ్రమైన బట్టలతో ఉంటే ఏంటి నువ్వు ఒక్కడే నీకేమీ ఎవరూ ఎదురవ్వలేదా అని అడుగుతాడు. రాత్రి మాకు ఒక భీకర రాక్షసుడు వచ్చాడు, మేము అతనితో యుద్ధం చేయలేకపోయాము అని చెప్పి ఇద్దరు చెప్పేస్తుంటే చిరునవ్వుతో చక్కగాను ఆ మూట ఇప్పి ఇతడేనా అని అడుగుతాడు. వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. వీడే రాత్రంతా అదేవిడు అంత పెద్ద భీకర రూపం ఉండి ఆ రూపానికి మేము తట్టుకోలేక మా వాడి ముందు చిన్న బొమ్మల్లో అయిపోయాము, ఇదేమి వీడు నీ ముందు బొమ్మ అయిపోయాడు ఏమిటి అని అడుగుతారు వాళ్ళు. అంటే అదే మరి ఈ రాక్షసుడు ఏంటంటే పుట్టుకతోనే అతి కోపిష్టి. ఆ కోపిష్టితో మీరిద్దరు ఏం చేశారు, మీకున్న ప్రతి మనిషికి ఒక కోపం ఒక లెవెల్లో ఉంటుంది కదా, ఒక స్థాయిలో ఉంటుంది. ఆ కోపాన్ని మీరు ప్రదర్శించారు. దానివల్ల ఆ కోపం రెట్టింపై వాడి రూపం రెట్టింపు అయిపోయింది. అందుకనే శాంతం వహించి ఉంటే కొంచెం మీరిద్దరూ అతని రూపం రెట్టింపు అవ్వదు, తగ్గిపోతుంది. నేను చేసింది అదేను అని చెప్పి శ్రీకృష్ణుడు సెలవిస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ నిజంగా శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడిపోయి, అంతటి భీకర రూపాన్ని ఇంత చేసి మూట కట్టావా కృష్ణ, మాయగాడివి నువ్వు, నీ సర్వం కల విష్ణుమాయ అని నీ గురించి మేమేదో తప్పుగా అంచనా వేసుకున్నాము, నిజంగానే శాంతమూర్తివి, ఆ శాంతమే రక్షించింది మన్ని అని చెప్పి ఓ దండం పెడతారు. నిజమే కదా, ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. ఎప్పుడైనా సరే ఇద్దరు భార్యాభర్తలకు కానీ, అన్నదమ్ములకు కానీ, స్నేహితులకు కానీ ఎవరికైనా సరే గొడవలు అయినప్పుడు ఎవరో ఒకరు శాంతం వహించాలి. భార్యాభర్తల్లో ముఖ్యంగా భర్త కోపంగా అరుస్తుంటే భార్య నెమ్మదిగా ఆ క్షణానికి తగ్గి ఉంటే ఆ కాపురంలో కలహాలే రావు. ఆ క్షణానికి తగ్గి ఉన్నంత మాత్రాన మనకేమీ తగ్గిపోయేది పోయేది ఏమీ ఉండదు. ఒరిగి ఎలా ఉంటుందంటే ఆ క్షణానికి ఒక్క గడి మనం వెనక్కి తగ్గి ఉంటే ఆ సంసారం ఎంతో సాఫీగా జాగిపోతుంది. అలాగే అన్నదమ్ముల అనుబంధమైన, అప్పచెళ్ళ అనుబంధమైన, స్నేహితులైనా సరే ఒక్క క్షణం ఆ కోపాన్ని మనం తగ్గించుకొని స్నేహాన్ని నిలబెట్టుకోవాలంటే ఎవరో ఒకరు కోపాన్ని తగ్గి శాంతమూర్తులే ఆ స్నేహాన్ని కొనసాగించుకుంటే ఆ జీవితం ఎంతో మాధుర్యంగా ఉంటుందండి. అదండి ఈ వారం మన కథాంశం. తన శాంతమే తనకు రక్ష. లోకా సమస్తాం సుఖినో భవంతు, విశ్వస్తు కళ్యాణమస్తు. మరి సెలవు, మీ వెంకట శ్యామలాదేవి. వచ్చేవారం మళ్ళీ కలుద్దాం. ఈలోగా నా ఈ కథని వినండి, శాంతంగా వినండి, ఆనందంగా ఉండండి. సెలవు మరి.